నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఇక ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి తాజాగా జరిగిన ఈ ఘటనలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకింగ్స్ ఉదాహరణగా చెప్పవచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 36 పోలీస్ శాఖల పనితీరుపై కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ 26వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరును 4 విభాగాలుగా చేసి లెక్క కట్టింది. ఇక పోలీస్ శాఖ పనితీరు అధ్వానంగా ఉందని అర్థం చేసుకోవడానికి విజయవాడ కాపు యువకుడు గాదే సాయి కృష్ణ లాకప్ డెత్తో పాటు అతని బూడిద కూడా దొరకకుండా చేస్తున్న వైనం చాలనే విమర్శలు వస్తున్నాయి. అలాగే విజయవాడ దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్యాయత్నం సిఐ వేధింపులే కారణమవడంతో మరో ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. గత వారంలో గుంటూరు నగరం నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి కొట్టడం పోలీస్ వైఫల్యమే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. మరి బాధితులు ఫిర్యాదు చేస్తున్న వెంటనే పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకొని ఉంటే ఒకవేళ ఈ దుశ్శాసన పర్వానికి తెరలేచేది కాదు అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో ఈ రెండేళ్లలో సస్పెండ్ అయిన సిఐలు, ఎస్ఐలు, పోలీసుల లెక్క తీస్తే ఆ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఏపీ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షకుల, అధికార పార్టీ రక్షకుల, సస్పెన్షన్లు పెరుగుతూ ఉన్న తీరు ఎందుకు మారడం లేదు? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మనం మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనం మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, అలాగే కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే సైదా గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం సార్ అందరికీ. నమస్కారం సార్. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, మొత్తానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను పెట్టాము, టోటల్గా ఉంది ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అంటూ కూడా చెప్తున్నటువంటి వైనంలో ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పునరావృతం అవుతూ ఉన్నాయి. సో మనం మాట్లాడుకున్న విధంగా కూడా ఇటు సాయికృష్ణ లాకప్ డెత్ విషయమే కానీ, అటు క్రాంతి కుమార్కి సంబంధించి కానీ, మొన్న మనం చూసాం ఒక మహిళను వివస్త్రను చేసినా కూడా, అంటే కంప్లైంట్ చేసినా కూడా చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలోచన చేశారు? దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ఆ ఏపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే, అంటే అధికారానికి పోలీసులో తలొగ్గారా అనుకోవచ్చా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఆనంద్ గారు, మీకు అట్లాగే మిత్రులు విజయభాస్కర్ రెడ్డి గారికి అట్లాగే మిత్రులు షేక్ సైదా గారికి ప్రేక్షణ నమస్కారం. పోలీసులు అంటే రక్షకుల భక్షకుల అనే ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటికి అతీతంగా మాట్లాడు, నాకు వాటికి సంబంధం. కానీ దేశవ్యాప్తంగా వాళ్ళ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 25 రాష్ట్రాలు, మరో 9 కేంద్రపాలిత ప్రాంతాలు కొంటే అన్నిట్లలో 26వ స్థానంలో ఉన్నామంటే సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ ఆకారాదిగా ఫస్ట్, ఇందులో మరి 26వ స్థానంలో ఉంది. వాళ్ళు 4 అంశాలు తీసుకున్నారు. శాంతి భద్రతలు, అట్లాగే ఎఫ్ఐఆర్ నమోదవుతుందా లేదా, రసీదులు ఇస్తున్నారా లేదా, వీలైనంత వరకు అరెస్ట్ ఎట్లా చేస్తున్నారు, ఏ రకంగా బెయిల్ దొరుకుతున్నాయి, ఇవన్నీ 4-5 అంశాలు పోలీసు వ్యవస్థలో నేను అన్నిటిగా చెప్తున్నాను. ఇవన్నీ వాడు ఆ 4 అంశాలు పరిశీలించారు. ఇందులో అన్నిట్లలో లాస్ట్ గా ఎఫ్ఐఆర్ నమోదు నుంచి మొదలుకొని పోలీస్ చట్టం ఏం చెప్తుందంటే, ఎఫ్ఐఆర్ నమోదు ఎట్లా చేయాలంటే 0 ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయవచ్చు. ఎవరైనా సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే అక్కడ పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి వేరే చోటికి పంపించాలి, అవసరమైన ఎక్కడ అవుతుందో అక్కడ కదా. అసలు ఎఫ్ఐఆర్ నమోదులోనే రాజకీయ జోక్యం లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు అవుతలేదు. ఇక్కడ మీరు అన్నట్టు అన్న గారు, మనకు సాయికృష్ణ కేసు కానీ, క్రాంతి కేసు కానీ, నిన్న మొన్న జరిగిన గుంటూరు మహిళా కేసు కానీ విశ్వాసన పరమే కదా చెప్పాలంటే. అంటే కుల రాజకీయాలు పెట్టేయిపోయి ఇవాళ కులగజ్జి రాజకీయాలు జరిగిపోయి కులాల పరంగా కొట్లాడుకుంటున్నాం, పార్టీల పరంగా కొట్లాడుకుంటున్నాం. పూర్వకంగా చెప్పాలంటే అసలు శాంతి భద్రత రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి అవసరమైనప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు, లేకపోతే వట్టి కేసులలో కూడా కేసు అండ్ కౌంటర్ కేసు చేస్తున్నారు. అసలు దెబ్బలు తిన్నవాడిని మీదే కేసులు బుక్ అయిన సందర్భాలు చూస్తున్నాం మనం. ఇది ఇప్పుడు మొదలైంది ఏం కాదు. నా ఉద్దేశం ఏంటంటే గతంలో కూడా చూసినాం. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడే నాశనం అయిపోయింది, అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కనుక దీని మీద మాట్లాడుతున్నాం. అంతకుముందు కూడా డాక్టర్ సుధాకర్ నుంచి మొదలుకొని వైసీపీ హయాంలో కూడా చాలా 26 నేరాలు జరిగినాయి, కాదని చెల్లి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే
ధ్వంసం మీరు చేసిందండి మీరు చేసిందండి మీరు మాట్లాడుకుంటే ఏమవుతుందంటే తప్పుకు తప్పు ఒప్పు ఎక్కువ కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వాళ్ళు వాదించుకునేది ఏంటంటే మీ హయాంలో ఏం జరిగింది అంటే మీ హయాంలో ఏం జరిగింది. ప్రజలు తీర్పు చాలా గమ్మతిగా ఇస్తున్నారు. 2014లో అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు విడిపోయింది రాష్ట్రం అని చెప్పి అప్పుడు ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత అసలు వర్గం చెప్పారంటే అప్పుడు పెద్ద మెజార్టీ కాదు, 101 సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయి, కానీ 5 సీట్లే బీజేపీకి వచ్చినాయి అన్నాడు. 2019కి వచ్చే కల్లా 151 సీట్లతోనే అందరం ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ వస్తే కూటమి 164, 135 టీడీపీకి ఉన్నాయి. అంటే ప్రజలు ఏకపక్షంగా ఒకే వైపు మంచి తీర్పు ఇచ్చారు కాదంటండి. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలు మా చేతిలో అధికారం లేదాను అనడానికి వీల్లేదంటున్నాను. మొదటిసారి అయితే జనసేన ఉండేది 2014లో, జనసేన బీజేపీ మన టీడీపీ కూటమి నడుస్తుంది ప్రభుత్వం. నేను మొదట్లో చెప్పాను, హెచ్చరించాను కూడా. సైదా గారు బాగా తెలుసు, మేము సైదా గారు మేము ఉన్నాం కూడా. ఎప్పుడైతే శిలాపాలకాల ధ్వంసం ఏది రాజమండ్రి దగ్గర కోవూరు దగ్గర ఇది అధికారంలో రాగానే కక్ష సాధింపు చర్యలు ఏర్పడకండి, వాళ్ళు చేసిన పని మీరు చేయకండి అని నేను హితవు చెప్పాను. విడదగని ఎవరు చెప్పిన అన్నట్టు అప్పుడే ఒక 3-4 నెలలు అయితే శిలాపాలకాల ధ్వంసం, వ్యక్తులు తన్నడం కొట్టడం అదే రకాలు చేసింది. నేనన్నా దీనివల్ల మంచి పేరు రాదు, మీరు చెడ్డ పేరు వస్తాను కాదు, మంచి పోలీసింగ్ చేస్తాను, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తామన్నాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడిది చూస్తున్నాం కదా మనం. పార్టీల పోలీసింగ్ నడుస్తుంది. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేనో ఎంపీయో లేకపోతే ఎంపీలో పెద్ద నడుస్తలేదు అనుకోండి, ఎమ్మెల్యే ఫోన్ చేయకుండా, స్థానిక నాయకులు ఫోన్ చేయకుండా ఒక ఫిర్యాదు స్వీకరించడానికి కూడా పోలీసులు సిద్ధపడలేదు. తప్పు కదా అంటున్నారు. అంటే అసలు పోలీసుల పనితీరును పర్యవేక్షించడానికి అసలు వాళ్ళ శాఖపరమైన చర్యలు ఉండాలి. అటువంటి అంతా విడిచిపెట్టి వాళ్ళ ఏ సంఘటన జరిగితే చిన్నవాళ్ళు బలవుతున్నారు, దాని మీద ఉన్న పెద్దవాళ్ళు బలంగా ఉంటుంది. రాజకీయ నాయకుడు ఎట్లా దొరకడు ఆనంద్, కానీ రాజకీయ నాయకుల కంటే ఇప్పుడు ఈ పోలీసులలో పై ఆఫీసర్ ఉంది కదా, వాడు చెప్పని చేయరు కదా. వీళ్ళైతే సిఐ నాగరాజు నోరు మూసుకొని ఎందుకు ఊరుకుంటున్నాడు? ఆయన ఎవరు చెప్తే చేసిండ్రు అందరికి తెలుసు, కానీ ఆయన చెప్పలేడు పరిస్థితి, అది సమస్య. కానీ ఇక్కడికక్కడ ఏమవుతుందంటే పోలీస్ సంస్కరణ రాకుండా ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ అన్ని ప్రభుత్వం చేతిలో ఉంటాయి. లాండ్ ఆర్డర్ ప్రభుత్వం చేతిలో ఉండాలి కాదంటే, కానీ కోర్టు విషయానికి వస్తే మనకు న్యాయ సంస్కరణ కావాలి, పోలీస్ సంస్కరణ కావాలి. పోలీసులు ఈ కోర్టు విషయానికి వస్తే చాలా వరకు విచారణ సంస్థలు పనితీరు మారాలంటున్నాను. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వరకు పోలీసులు చేసేసి దాని విచారణ సంస్థ వేరుగా ఉండి స్వతంత్రంగా ఉండి పార్టీలకు అతీతంగా ఉంటే అప్పుడు న్యాయం జరుగుతుంది. చాలా చోట్ల శాంతి భద్రతలను విచారణ సంస్థలు వేరుగా చూస్తారు, స్వతంత్రంగా ఉంటాయి. చాలా అభివృద్ధి చెందిన దేశాలు చూడండి, నేను అధ్యయనం చేసిన వాడిని, పోయించిన వాడిని. మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో సామాన్యంగా శాంతి భద్రతలు కొన్ని ప్రభుత్వం చేతిలో ఉంటాయి, కానీ మిగతా అంతా కూడా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి మన పోలీసులు ఏం చేస్తున్నారు, ఒకటి వాళ్లే శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే చూడాలి, రెండవది కోర్టు డ్యూటీ వాళ్ళే చూడాలి, ఎఫ్ఐఆర్ నుంచి మొదలుకొని, తర్వాత మూడోది ట్రాఫిక్ వాళ్ళే చూడాలి, అట్లా విఐపి భద్రత వాళ్ళే చూడాలి. విఐపి భద్రతకు వేరే పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ వేరే పెట్టుకోండి, దానికి దీనికి ముడిపెట్టకండి. ఎవరైనా ఒక ముఖ్య అతిథో లేకుండా రాజకీయ నాయకుడు సీఎం స్థాయి, గవర్నర్ స్థాయి వస్తే పోలీసులు అందరూ పూర్వమని భద్రతకి వెళ్ళిపోతారు, అప్పుడు నేరాలు జరుగుతాయి కదా. అందుకనే శాంతి భద్రతలకు కేటాయించిన పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి ఆ వింగ్ కేటాయించి స్పష్టంగా నేను అడ్వకేట్ చెప్తున్నాను, కేసులు మేము చాలా వరకు అక్విటల్ అవుతున్నాయంటే అక్కడ శిక్షలు పడ్డం లేదంటే కారణం మేము కాదు, మా తెలివితో మేము వాదిస్తలేం. సగం కేసు పోలీసులు చంపేస్తారు, మిగతా సగం మేము పీపీ చంపేస్తాడు, మిగతా పావులు మేము తెలుస్తున్నాం అంటే స్పష్టంగా చెప్తున్నాం. అందుకని వాళ్ళ అక్విటల్ రేటు మహా అయితే 10-12% కంటే ఎక్కువ లేదు. అది కూడా పరిగణలోకి తీసుకుంటారు. మీరు సరిగ్గా ప్రాసిక్యూషన్ కేసు సరిగ్గా పెట్టి వసడ్లా కేసు నడిపించి కోర్టులో చివరికి శిక్ష పట్టేట్టు చేసినప్పుడు కదా ప్రాసిక్యూషన్ గొప్పతనం. జడ్జీలు ఏదో లీనియంట్ వ్యూ తీసుకొని విడిచిపెట్టడం కాదు, వీడు సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోతే మనకు ఏమంటారు, సాక్ష్యాధారాలు సరిగా లేనందున కేసు కొట్టివేయబడింది అంటారు, అంతే తప్ప వీడు నేరం చేయలేదని ఎక్కడ చెప్పరు కదా. నేరం చేసిన రుజువు చేసే బాధ్యత ప్రాసిక్యూషన్, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ ఇక్కడ ఎక్కడైనా మన దేశంలో మొత్తంలో. అదే కొన్ని దేశాల్లో విక్టిమాలజీ ఉంది, అంటే ఎవరైతే నేరం చేసిండో నేను చెయ్యలేదు నేరం అని వాళ్ళు నిరూపించుకోవాలి. ఇక్కడ అట్లా కాదు, మన దేశంలో నేరం చేశారు ఫలానా అని చెప్పి పోలీసులు అంటే ప్రాసిక్యూషన్ నిరూపించాలి. ఇక్కడ వస్తుంది కదా సమస్య. అందుకనే ఈ 4 డ్యూటీలు వేరు చేయాలి. పోలీసుల మా విఐపీల భద్రత, ట్రాఫిక్ పోలీసులు, అట్లాగే మన సామాన్య లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, 4వది అసలైంది ఈ మనకు కోర్టు విచారణకు అవసరమైన ప్రత్యేకమైన విచారణ సంస్థని ఏర్పాటు చేయాలి. విచారణ సంస్థగా ఉండాలి, అది స్వతంత్రంగా ఉండాలి. ఎవరి ఇంకో విషయం ఇప్పుడు ఏదైనా ఇంటి గొడవలే కావచ్చు, లేకపోతే ఆస్తి గొడవలే కావచ్చు, ఎలాంటి తగాదాలైనా కూడా ఏం జరిగినా కూడా ఒక నమ్మకం ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక
చర్చగా కావచ్చు, లేకపోతే సెటిల్కి సంబంధించి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని కానీ కూలంకషంగా వివరించి వాళ్ళకి న్యాయం చేస్తారనేటువంటి ఒక ఆలోచన అయితే అందరిలో వస్తుంది. సో మరి అక్కడే న్యాయం లేకపోతే, అక్కడే న్యాయం జరగకపోతే ప్రజలు ఎటెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే వస్తుంది. ఇప్పుడు సాయి కృష్ణకు సంబంధించినటువంటి విషయం చూస్తే ఇప్పుడు జనాలు అయితే భయపడే ఆలోచనే కదా ఇది. అంటే సాయి కృష్ణ వెలుగులోకి వచ్చింది, క్రాంతి వెలుగులోకి వచ్చింది, నిన్న ఇవాళ గుంటూరు వెలుగులోకి వచ్చింది. వెలుగులో ఏమంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి ప్రజలు భయపడతారు. నేను చెప్పాలంటే పోలీస్ స్టేషన్ పోకపోతే మర్యాద అనుకుంటారు. నా జీవితంలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేరా అంటారు కొందరు. మంచిదే కాదంటే, కానీ పోలీస్ స్టేషన్ పోవాల్సిన అవసరం అనివార్యమై పోయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సివిల్ కేసులో జోక్యం చేసుకోవద్దు. సమస్య జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో అడుగు కూడా జరుగుతుంది. సివిల్ కేసులో జోక్యం చేసుకుంటారు. నేను అడ్వకేట్ గా సివిల్ కేసులో, నా కేసులో కానీ ఎవరి కేసులో జోక్యం చేసుకుంటే కోర్టు పిలిపించి కోర్టు మెట్లు ఎక్కించారు వాడని. అట్లా ఉండాలి. నేనేమంటా అంటే సివిల్ కేసులో జోక్యం చేయడం వీల్లేదు. వాళ్ళు ప్యూర్లీ క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవాలి. అది కూడా వాళ్ళకి రక్షణగా ఉండాలి. బాధితుని పట్ల ఉండాలి ఎప్పుడు కూడా పోలీసులు, కానీ నిందితుని పట్ల ఉండొద్దు. అది జరుగుతుంది. అందుకని ఇప్పుడు ప్రతి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటే ఆ ఎమ్మెల్యేనో సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన లీడరో ఎవరో ఒకరు ఆ పోలీస్ స్టేషన్లు నియంత్రిస్తున్నారు. ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ లో లంచాలు తీసుకుంటున్నారు. ఈ మాట అంటున్నారు. సమస్య లేదు, వెనక ముందే అనుకుంటా. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం బాగలేదు, ఆ ప్రభుత్వం బాగుందంటే ఏం లేదు. వీటన్నిటికీ లంచాల భాగవతం నడుస్తున్నది. మంచి పోలీస్ స్టేషన్, చెడ పోలీస్ స్టేషన్ ఉంటుందా ఆనంద్? చాలా వరకు డబ్బులు వచ్చేది మంచి పోలీస్ స్టేషన్, డబ్బులు అని చెడ పోలీస్, మంచి పోలీస్ స్టేషన్. సమస్య అట్లా నడుస్తుంది కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి కులజాడ్యం పోవాలి ఆంధ్రప్రదేశ్ లో, రెండోదేమో ఈ అధికార పక్షపాతం పోవాలి, మూడోది కక్ష సాధింపు చర్య పోవాలి. ఏ ప్రభుత్వం ఉన్నా చెప్తున్నా, రేపు పొద్దున వైసీపీ వచ్చినా అంటున్నాను. అందుకని ఏదైనా సరే ఇవి పాటించకపోతే ఇవాళ పోలీసులు రక్షకులు కాదు భక్షకులుగా మారుతారు. ప్రభుత్వం ఇప్పుడు తండ్రి బాగాలేకపోతే పిల్లలు చెడిపోయినట్టే, ప్రభుత్వం బాగాలేకపోతే, నియంత్రణ లేకపోతే ఖచ్చితంగా కింద చెడిపోద్ది కదా. జరుగుతుంది అదే ఇవాళ. ఆ దేశానికి, దేశంలో మన ఆంధ్రప్రదేశ్ తల ముంపులు అంటున్నారు 26వ స్థానంలో ఉండడం. ఆకారతలో మొట్టమొదటి మన రాష్ట్ర పెట్టుకునే 5వ స్థానం లోపట, 10వ స్థానం లోపట. మనం ఫస్ట్ రావాలని నేను కోరుకుంటలేదు. కనీసం ఆకారతలో 5వ స్థానం, 6వ స్థానం ఉన్నా కూడా నేను సంతోషపడ్డాను. కానీ 26వ స్థానంలో పోయినామంటే దుర్మార్గం. అంతకంటే ఇదే. రైట్. ఒకసారి సార్